వికారాబాద్ జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవంలో రసాభాస జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయింది సీన్. జెడ్పీ భవనం పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జెడ్పీ భవనంపై గత ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. స్పీకర్ వ్యాఖ్యల్ని ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య. కాళీ యాదయ్య మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అడ్డు తగిలారు. ఎమ్మెల్యే కాళీ యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య ఈ సంఘటన మాటల యుద్ధానికి దారితీసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందే యాదయ్య, మహేందర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంట్రాక్ట్ మీదే, నిధులు మీకే వస్తాయి అంటూ మహేందర్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే యాదయ్య కామెంట్స్ చేశారు. యాదయ్య, మహేందర్ రెడ్డిని సముదాయించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మాట్లాడుతున్నా ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్కు కాగితం మాత్రం ఇచ్చింది. 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి, కానీ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. మరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి 5 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్కి తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చొరవతో ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది. మరి కాళీ యాదన్న 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఆ పేపర్ వచ్చింది, కానీ పైసలు తేయడానికి అన్న ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఎక్కడన్నా ఇనాగ్రేషన్ చేస్తారా? కంప్లీట్ చేసినప్పుడు మనం ఎంతవరకు చేసుకున్నామో టార్గెట్, అది కంప్లీట్ అయిపోయిందాక చేయొద్దు. చేసిన తర్వాత నేను కూడా మాట్లాడుకుంటే పోయిన గవర్నమెంట్ గురించి విమర్శిస్తే నేను మాట్లాడినా. పదవి అయిపోతుందని మీకు మొదలే ఉన్నది. కాంట్రాక్ట్ మీరే చేయబట్టి, టెండర్లు మీరే చేసిరి, అన్నీ మీరే చేసిరి. అన్నీ మీరు చేసినప్పుడు మీకు ఆలోచన ఉండాలి కదా. ఎవరు దాచుకున్నారు అన్నారు. కాగితం దాచుకుని నాకెవరికి ఎవరు పని చేస్తారు వాళ్ళకి ఎరుక. మాకు ఎవరికైనా సభ్యులకు చెప్పిరా మేము జిల్లా పరిషత్ ఇట్లా కడుతున్నాము, ఆ నిధులన్నీ మన గవర్నమెంట్ నిధులు ఇవ్వలేదు, జిల్లా పరిషత్ సభ్యులకు ఇవ్వవలసిన నిధులు తీసుకొని దాన్ని జిల్లా పరిషత్ భవనాన్ని కడుతున్నామని